హాయ్ హాయ్ సంక్రాంతికి వస్తున్నాను థియేటర్ లోకి వచ్చి మొత్తం మోత మోగిచ్చాడు వెంకటేష్. చిన్నగా కాదురా నాయన, వెంకి మామ అనుకున్నాం కానీ ఇప్పుడు ఆయన ఇంకా ఎట్లా చేసారు అనుకుంటున్నావు, భావం చేసిర్రు అంటే. సో కుర్రాడైపోతున్నాడు అనమాట. నాకైతే నాయన సినిమా థియేటర్లో చూసిన తర్వాత ఆ గోదావరి గట్టు సాంగ్ కనుక సినిమాకి ఎంత హైలైట్ అయిందో, ఒక బుల్లి కుర్రాడు కూడా ఉన్నాడు రా, ఒక్కొక్కడికి కట్ చేసి చేతులు పెడతాడు అనమాట. అంత బాగా అనిపించేసింది నిజంగా. ఆ కుర్రాడు లేకపోతే సినిమాకి అంత హైప్ వచ్చేది కాదేమో అనిపించింది. మనం టీజర్ ట్రైలర్ ఆ పాట చూసి మాత్రమే పోయినాం, సినిమాలకు పోయిన తర్వాత అంతకు మించింది ఇంకేదో ఉందనే ఫీలింగ్ కలిగింది నిజంగా. బుల్లిరాజు మరి దిల్ రాజు ఇద్దరు కలిపి సినిమాని ఒక హై రేంజ్ లో కూర్చోబెట్టారనే ఫీలింగ్ అయితే కలుగుతుంది. ఖచ్చితంగా బుల్లిరాజు కనుక లేకపోతే సినిమా లేదనే చెప్పగలను అయితే 100%. ఈ సినిమాకి హైలైట్ బాగా బుల్లిరాజు అండ్ వెంకి మామ కూడా కాదు, వెంకి బావా అండ్ ఐశ్వర్య. నెక్స్ట్ పాట గోదావరి గట్టు అనే సాంగ్ మస్త్ అంటే మస్త్ అనిపిస్తుంది నిజంగా. ఎంత మాట్లాడుకున్నా బుల్లిరాజును మర్చిపోలేకపోతున్నా. ప్రతి మాటలో బుల్లిరాజు పాట పేరు అవుతుంది. ఆయన ఆ బాబు కొట్టిన డైలాగులకు ఆ చెవులు మూసుకొని ఒక్కొక్కటికి రక్తాలు కారుతుంటే సినిమాలో ఉన్న యాక్టర్లు అంతా చెవులు మూసేసుకున్నారు అనమాట. గాలిలో అవి వచ్చేస్తున్నాయి, సంగీతాలు వచ్చేస్తున్నాయి అంటే అన్ని ఇచ్చేసారు. అంత హైప్ ఇచ్చారు బాబుకి. అంత పర్ఫెక్ట్ గా ఎలా చేయగలిగాడు కూడా అర్థం కావట్లేదు. అంత చిన్న కుర్రాడు అంత పర్ఫెక్ట్ గా ఎలా చేయగలిగాడు కూడా అర్థం కావట్లేదు. సూపర్ అంటే సూపర్. ఆ బాబు మాట్లాడినప్పుడు ఆర్ఆర్ కానీ బీజిఎం కానీ రచ్చ చేస్తుంది. ఏ జబర్దస్త్ పనికిరాదు, ఇంకే కామెడీ షోస్ కూడా పనికిరావు, అంత బాగా అనిపించింది. ఇంకా వెంకిమామ గురించి ఎట్లా అంటే అప్పుడెప్పుడు ఇట్లా గణేష్ సింగిల్ హ్యాండ్ గణేష్ ఎనీ సెంటర్ అని చెప్పుకున్నాడు. తర్వాత పెళ్ళం ప్రియురాలతో ఇంట్లో ప్రియురాలు అది చేసుకుంటా, ధర్మచక్రం లాంటి సినిమాలు చేసుకుంటా, మంచి సమాజానికి మెసేజ్ సినిమా చేసుకుంటా. ఇప్పుడు మళ్ళీ కంటిన్యూ F2 F3 త్రోతి అలా కంటిన్యూగా ఆయనతో అనిల్ రావిపూడితో డైరెక్షన్లో వచ్చేస్తూ కంటిన్యూగా మంచి సినిమాలు, మంచి హ్యాపీగా ఎంటర్టైన్మెంట్, ఓన్లీ కామెడీ ఎంటర్టైన్మెంట్ చేసుకుంటూ విత్ అందులో కొంచెం మసాలా యాడ్ చేసుకుంటూ విత్ కాప్ లాగా ఎక్స్ కాప్ లాగా వచ్చేసి రచ్చ చేస్తాడు. ఎక్స్ కాప్ లాగా ఆయన విన్యాసాలు అప్పుడు చేసేటప్పుడు నడువులు పట్టడం, చేయిలు పట్టడం, కాళ్ళు పట్టడం, ఆ ఎంటర్టైన్మెంట్ అయితే ఆయన ఒకళ్ళు కింద మీద లేచేది. ఈ రోజు IMAX లో చూస్తుండే మార్నింగ్ షోలో 14వ తారీఖు నాడు మొత్తం ఫ్యామిలీసే కనబడుతున్నారు. బయటకు వచ్చిన తర్వాత వెంకి బావ ఇదే డైలాగులు అనమాట. ఐశ్వర్యను వెంకి మామ చూసిన తర్వాత అందరూ అంటున్నారు సౌందర్య వెంకి మామ లాంటి కాంబినేషన్ మళ్ళీ దొరికింది మనకు, అంతంతమైన అమ్మాయి దొరికిందని చెప్పేసి, అంతంతమైన జంట దొరికిందని చెప్పేసి రచ్చ చేస్తున్నారు అనమాట. ఒక సౌందర్య వెంకటేష్ని ఎలా చూసారో ఇప్పుడు ఐశ్వర్య వెంకటేష్ని ఆ కాంబినేషన్ చూస్తారు. కంటిన్యూ కనుక వీళ్ళు ఐశ్వర్యతో కనుక వచ్చినాయంటే ఫ్యూచర్లో వెంకటేష్ గారు మళ్ళీ ఆ ఫ్యామిలీ స్టోరీస్ అన్ని మళ్ళీ తీసుకుంటూ వెళ్ళిపోతారు అనమాట. నిజంగా మళ్ళీ నాకు వేరే ఏదో చెప్పుదాం చూస్తున్నా కానీ నాకు ఆ కుర్రాడే గుర్తొచ్చిండు, బుల్రాజు కొట్టే డైలాగ్ వాళ్ళ నాన్నని కనుక ఏమన్నంటే ఇక తాట తీసి నార తీసారు అంటారు కదా, ఆ టైప్లో ఆయన చెప్పే డైలాగ్ తరతరాస్ అనిపించింది. నిజంగా దిల్ రాజు సార్ బుల్లిరాజుగా ఒక క్యారెక్టర్ ఇచ్చి దానికి అంత హైప్ తెప్పించినందుకు, మీ ప్రొడక్షన్లో వచ్చినందుకు, అంత మంచి ప్రొడక్షన్ వాల్యూస్ వచ్చినందుకు సినిమా అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. 100% సంక్రాంతికి బ్లాక్ బస్టర్ కొట్టారు. అలాగే ఇంకొక పోలీస్ క్యారెక్టర్ ఉంది, ట్రైలర్ చూసినాం కదా, నా మాట వినకపోతే నన్ను లేదంటే తప్పు మాట్లాడమంటే, తప్పు చేయమంటే, తప్పుడు పనులు చేయమంటే ప్రెస్ మీట్ పెట్టి పంట చేస్తా అంటాడు చూసిన ఆ క్యారెక్టర్ అయితే సినిమాకి అద్భుతం అనమాట. ఖతర్నాక్ అనిపించేది. సంక్రాంతికి విత్ ఫ్యామిలీ కామెడీ ఎంటర్టైన్మెంట్ అనమాట. అలాగే పెళ్ళాలకు మొగళ్ళకి ప్రియురాలతో కలిసి వచ్చే వాళ్ళు కూడా జాగ్రత్తగా రండి. అలాగే మీరు పెళ్లి చేసుకునే ముందు ప్రియురాలతో జరిగిన విషయాలు కనుక పెళ్ళానికి చెప్తే మీ జీవితాలు సంగనాకి పిచ్చేస్తుంది. మీరు యువత ఆడికి వచ్చేది రచ్చ అయితే మీ బతుకు బట్టలు చింపేసి ఆరేసినట్టు ఉతికి ఆరేస్తుంది, మిమ్మల్ని కూడా ఆరేస్తుంది, మీ బట్టలు కూడా ఆరేస్తుంది. ఆ టైపులా మస్తు అసలు టోటల్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ అనమాట. అరే నేమా ఇంట్లో 3 జాబు పోయి వస్తేనే ఎందుకింత లేట్ అయింది, కూరగాయల మార్కెట్ పోయితే ఎందుకింత లేట్ అయింది. కనీసం సినిమాలో యాక్టింగ్ చేసుకుంటూ ఒక పోలీసుగా సమాజానికి సేవ చేద్దాన్ని పోతే కూడా అప్పుడు కూడా ఏమంటే వస్తాయి. ఇంకెట్లా సినిమాల్లో కూడా ఎంటర్టైన్మెంట్ చూసుకొని రా ముగ్గులని. మరి ఇంత దారుణం పెళ్ళాలంటే అమ్మ తల్లి మీకు దండాలు పెడతా, మీ కాలు మొక్తా, మీ జీవితాలతో మీరు సంతోషంగా ఉండాలి, మీ మొగులు కూడా సంతోషంగా ఉంటారు. కానీ మరి అంత దారుణంగా చేయకండి. సినిమాల్లో కూడా ఎంజాయ్ చేసుకొని రా, పోలీసు తోటే పోతుండగా మరి పోలీసు పోయి ఏమైనా ఇబ్బందికరమైన సమస్యలు చేస్తారనుకున్నారా. మొత్తానికైతే ఆ ఎంటర్టైన్మెంట్ ఆ ఎపిసోడ్ అయితే మీనాక్షి చౌదరి అండ్ ఐశ్వర్య రాజేష్ వెంకి మామతో వచ్చిన ఎపిసోడ్ అయితే రచ్చ అనమాట. అసలు తెలుగులో ఇంగ్లీష్లో మాట్లాడితే కూడా పల్ల విక్కుతాడు, తెలుగు మాట్లాడాలి. ఒక విలన్ని తోసిపడినంత వాడు అవతల పడిపోతాడు. ఒరి అమ్మ ఎంత ఆరున్నారా బాబు, ఎంత రచ్చ చేసిందంటే ఐశ్వర్య. నిజంగా
రియల్లీ ఆ అమ్మాయి కనుక తెలుగు అమ్మాయి, ఆ అమ్మాయి కనుక లేకపోతే సినిమాకి హైప్ అంత రాదు. నిజంగా ఆమెను ఎలా సెలెక్ట్ చేశారో కానీ రియల్లీ గ్రేట్ అనుకోవాలి. దిల్ రాజు గారు ఒప్పుకోవడం కూడా, ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో అందమైన అమ్మాయిలు కావాలి, మంచి కమర్షియల్ సినిమాలో మూడులో వెళ్ళాలి అనుకునే సందర్భంలో ఐశ్వర్య రాజేష్ లాంటి డీ గ్లామరస్ అమ్మాయికి ఆ పాత్ర ఇచ్చేసి ఆమెను ఆ పాత్రలో మెప్పించేలా చేసిన డైరెక్షన్ కి పర్ఫెక్ట్ పడ్డది. నెక్స్ట్ ఇంకా టోటల్ గా చెప్పాలనుకుంటే సినిమాకి బుల్లిరాజ్ క్యారెక్టర్, వెంకీ మామ, ఐశ్వర్య రాజేష్ తో వచ్చిన కాంబినేషన్, అలాగే పాటలు, గోదావరి గట్టు అయితే సినిమాకి హైలైట్ అనమాట. సాంగ్స్ టోటల్ గా సంక్రాంతికి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ విత్ ఎమోషనల్ తో కూడిన మంచి డ్రామా సక్సెస్ అయింది అనమాట. వెంకీ మామ కాదు, ఇక్కడి నుంచి వెంకీ బా అని పిలవాలి. వెంకీ బావ, జై వెంకీ బావ సంక్రాంతికి సక్సెస్ కొట్టిండు.